ఇంత టెక్నాలజీ ఇంత ఎరాలో కూడా ఒక మస్కిటో బైట్ కి నార్మల్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చనిపోవడం అనేది సింగిల్ చైల్డ్ 2 చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ కి ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇది ఒక పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రజలకి అవగాహన తీసుకురావాలి ఈ డిజీజ్ గురించి అని డీటెయిల్స్ కి వెళ్ళాను. ఎనీ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ డిజీజ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కోవిడ్, అలానే డెంగ్యూ కూడా అది ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అన్నది పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలండి. తర్వాత సర్వీలెన్స్ అంటే ఆ కేసు రికార్డ్ అయినప్పుడు ఒక కాలనీలో కానీ ఒక స్కూల్లో కానీ అర్లీగా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంటమాలజీ టీం వాళ్ళు మెజర్స్ తీసుకుంటారు. తర్వాత దాన్ని సర్వీలెన్స్ అంటారు. తర్వాత ఈ డిజీజ్ ప్యాటర్న్ గురించి, డేంజర్ సైన్స్ గురించి పబ్లిక్కి అవగాహన చేస్తే వాళ్ళు డిజీజ్ తీవ్రంగా కాకముందు హాస్పిటల్కి వెళ్తారు. ఇది 85% నార్మల్గా ఉంటారు, ఫీవర్తో వచ్చి రికవర్ అవుతారు. 15% మందికి హాస్పిటలైజేషన్ అవసరము, 5% మంది సివియర్ డెంగ్యూ రావచ్చు అండ్ 1% మందికి లైఫ్ రిస్క్ ఉండొచ్చు. అండ్ వెక్టార్ కంట్రోల్ అని ఉంటుందండి. ఈ మస్కిటో ఏడీస్ మస్కిటోని కంట్రోల్ చేసే విధానం. వీటన్నిటి మీద ఒక అవగాహన ఇంప్రూవ్ చేయడానికి ఫైట్ డెంగ్యూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము.